వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఉగ్రదాడిలో మరణించిన హిందూ సోదరుల ఆత్మ శాంతి చేకూరాలని హయత్ నగర్ డివిజన్లోని జేఏసీ, హనుమన్గల్ హయత్ నగర్లోని స్వగృహ కాలనీ, బృందావన్ కాలనీ, మిథిలా నగర్, బ్లాసోమ్ సిటీ, లక్ష్మీ గణపతి కాలనీ, దుర్గానగర్ కాలనీ సభ్యులు కలిసి నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ పిరికిపంద ఉగ్రదాడిని ఖండిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెబుతుందని, ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా అన్ని విధాలుగా పాకిస్తాన్ను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి హయత్ నగర్లోనే కాకుండా దేశమంతటా ప్రజలు కులాలకు అతీతంగా సమిష్టిగా ఉంటూ ఉగ్రదాడిలో మరణించిన హిందూ సోదరుల ఆత్మకు శాంతి చేకూరాలని అనేక విధాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమంలో అతి చిన్న వయసులోనే 7వ తరగతి చదువుతున్న దుర్గానగర్ కాలనీకి చెందిన హైత్రిక అనే పాప చాలా పెద్ద మనసుతో మన ప్రియతమ నాయకులు హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి చేతుల మీదుగా దేశ సంరక్షణ కోసం కొద్ది నెలల నుంచి తాను దాచుకున్న దాదాపు 900 రూపాయల డబ్బును ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి అందించడం జరిగింది. ప్రతి కాలంలో మన ఐకమత్యం ఉంటే మన ఇందులో ఏకం కావాలి. ఈ ముస్లింలు మన మీద ఇంతకు ముందు మన దగ్గర గోకుల్ చాట్ దగ్గర కానీ, మన సాయిబాబా గుడి దగ్గర కానీ, లూటి మార్చి దగ్గర కానీ ఎన్నో ఇన్సిడెంట్లు జరిగినాయి. అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం 2-3 రోజులు మాత్రం మనము యాక్టివ్ ఉండి వాళ్ళని అది చేయాలి అంటాము. తర్వాత తెల్లారి నుంచి మన మామూలే. కానీ మనం అది కాకుండా మనం అందరూ ఐకమత్యంగా ఉండి హిందువుల మధ్య ఏకంగా ఉంటామని చెప్పి చాలు చెప్పే విధంగా మనం కార్యక్రమాలు చేయాలి. మనం అందరి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ ఉన్న విధంగా మనం ముందుకు పోవాలి. ఇప్పటిదాకా అందరూ చెప్పినట్టు మన పిల్లలకు ఇప్పటికూ మనకు సంస్కృతి మనము నేర్పలేదు. మన ఇప్పటికైనా మనం హిందూ సంస్కృతి పిల్లలకు నేర్పితే మన రాబోయే రోజులలో కొంచెం మంచి హిందుత్వం మీద ఐక్యంగా ఉంటారు. ఎందుకంటే మన పెద్దలు మనకు నేర్పారు కాబట్టి మనం అందుతూ ఉంటాం. మనం మీద సేమ్ అదే విధంగా మన పిల్లలకి నేర్పాలి. ఇలా మొత్తం ఫారెన్ కల్చర్ అని చెప్పి చేస్తున్నారు. అది మర్చిపోవాలి. ఇప్పటికే హిందూ సంస్కృతిని నేర్పించి వాళ్ళని ప్రతి వారం ఒక రోజు గుడికో ఎంతో దొక్కపోవాలి. దొక్కపోతే వాళ్ళకి మన సంస్కృతి ఏది అది తెలుస్తుంది. ఇంతకుముందు ఏమో మన ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చిన్న పెద్ద మామ నాన్న అందరూ తెలుస్తుండే. ఇప్పుడు ఏమో చిన్న అంటే ఎవరో తెలియదు, పెద్ద అంటే ఎవరో తెలియదు. ఎందుకంటే అంత సపరేట్ ఉంటున్నారు చిన్న కుటుంబాలు. దాంతో మనకు సంస్కృతి మన అందరూ ఐక్యంగా ఉండేది అది తెలుసు అర్థమైంది. కాబట్టి మన అందరము వాళ్ళకు వివరించాలి. వాళ్ళ చిన్నపిల్లలకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ హిందుత్వం గురించి ఇప్పుడు అలా చెప్పినట్టు RSS లో చిన్న పిల్లల నుంచి ఏంటంటే హిందుత్వం మీద బాగా అవగాహన వస్తుంది. కాబట్టి మీ పిల్లలు పంపిస్తారంటే చెప్పి ఇంకా ఏరియాలైనా కార్యక్రమాలు చూసి ఒక శాఖని ఏర్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవరి శనివారం ఆదివారం హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ రోజు ఉదయం ఒక గంట సేపు వస్తే వాళ్ళకు కట్టేస్తాము అవన్నీ నేర్పిస్తారు. ఆ హిందుత్వం మీద వాళ్ళకి కొంచెం పట్టు వస్తుంది, వాళ్ళకు చెప్పనికి వస్తుంది. కాబట్టి అదొకటి నేను శాఖని మనకి నిర్వహిస్తాను. పిల్లల పంపిస్తాను చెప్తే నేను పంపిస్తాను చెప్తే. ఇంకా మన దేశంలో ఇంత ఘోరంగా జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరం. కాబట్టి ఆ కుటుంబ వృద్ధులకు మొన్న జరిగిన ఉగ్రవాదులు ఎంత ఘోరం అంటే ముస్లింస్ ఒక సైడ్ వచ్చేసేది, హిందూస్ ఒక పక్కకు వచ్చేసేది. ఎవరైతే హిందూస్ ఉన్నారో హిందూ టార్గెట్ చేసి చంపుతున్నారు. అది గుర్తుంచుకోరు. హిందూ టార్గెట్ చేసి చంపుతున్నారు అంటే మనం ఎంతకైనా ఐకమత్యం ఉండవలసిన అవసరం ఉండదు. ఆ హిందువులకు కాకుండా హిందువులకు అనుమానం వస్తే వాళ్ళ బండ చూసి మరి చంపిడంటే ఎంత బాధాకరమో ఒక్కసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా హిందువులారా మనం అందరం ఐక్యంగా ఉంటాం. మనం ఎక్కడెక్కడో డిఫరెంట్ వచ్చినట్టు ఉన్నాం. మనము ఇది కాలే అని చెప్పి రాజకీయాలని అదని ఇవన్నీ కాకుండా మనం అందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఉండి డెవలప్మెంట్ చేసుకొని ఒక మన ఖాళీ హిందూస్ కానీ అది హిందువుల అందరం ఐకమత్యంగా ఉంటే కాళ్ళు అందరూ ఐకమత్యంగా ఉంటారని చెప్పేసి తెలియజేసే విధంగా మనం ముందుకు పోవాలి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ఈ కమిటీ సభ్యులకు అందరికీ మరొకసారి పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.
చిన్న విజ్ఞప్తి అన్ని కాలనీల వాళ్ళు ఉన్నారు కాబట్టి